ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయుండును, మీరు సర్వోన్నతుని కుమారులయుందురు. లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనము. బట్ లవ్ యువర్ ఎనిమీస్, do good to them and lend to them without expecting to get anything back, then your reward will be great and you will be children of the Most High. Gospel of Luke chapter 6 verse 35. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క మాటలు దేవుడు చెబుతున్నది ఎవరికో అన్యులకి కాదు, ఆయనంటే తెలియని ప్రజలకు అసలే కాదు. ఎవరైతే ఆయన మార్గంలో నడవాలని, ఎవరైతే నిత్య జీవం కలిగి ఉండాలో, ముఖ్యంగా ఆయన బిడ్డలు అనిపించుకోవాలని ఆశపడతారో అటువంటి వారికి అనగా మనందరికీ ప్రభు ఈరోజు చాలా సుస్పష్టముగా సెలవిస్తున్నారు. యేసయ్య ఈ లోకంలో ఉన్న అందరినీ ఎంతగానో ప్రేమించాడు. ఎన్నడూ ఆయన ఎవరిని దూషించలేదు, ఎవరిని గురించి తప్పుగా కూడా మాట్లాడలేదు. తనను అసహించుకున్న వారిని సైతము ప్రేమించాడు, తనని హింసించిన వారిని కూడా క్షమించాడు, వారి గురించి ప్రార్థించాడు. తన దగ్గరకు స్వస్థత కొరకు వచ్చిన ఏ ఒక్కరిని కూడా తృణీకరించలేదు, అందరినీ ఆదరించాడు, అందరినీ ప్రేమించాడు. పాపులను చీదరించుకోకుండా కరుణించి ఆయన ప్రేమ ఏమిటో చూపించాడు. నిజమైన ప్రేమకు అర్థం ఏమిటో చెప్పాడు. మనుషులు మీకెలాగో చేయవలనని మీరు కోరుదురో అలాగే మీరును వారికి చేయుడి అని వాక్యం సెలవిస్తుంది. ఆలోచించండి, మీకు మీరుగా సొంతంగా ఊహించండి. మీరు బాధల్లో ఉన్నప్పుడు, మీరు కృంగుదలలో ఉన్నప్పుడు ఎవరైనా నన్ను ఆదరిస్తే బాగుంటుంది, ఎవరైనా నా బాధ అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది అనే అనుకుంటారు. మీరు కోపంలో ఉన్నప్పుడు అది మీ తప్పైనా సరే ఎదుటి వారికి క్షమాపణ చెప్పాలి అని అనుకుంటారు. అది భార్యాభర్తల మధ్య గొడవైనా, సహోదరి సహోదరుల మధ్య గొడవైనా. అంటే ఒక మనిషి ఎప్పుడు ఎలా ఆలోచిస్తాడు అంటే, తనది తప్పైనా, తన వల్లే పొరపాటు జరిగినా, తన వైపే అన్యాయం ఉన్నా తాను మాత్రం మంచివాడుననే అనుకుంటాడు. తాను మాత్రం నేనేం తప్పు చేశాను, వారు అలా ఉన్నారు గనుక నేను ఇలా చేశాను, దానిలో తప్పేముంది అని తనను తానే సమర్థించుకుంటారండి. ఎవరైనా నువ్వు చేసింది కరెక్ట్ కాదు అంటే వారే కరెక్ట్ అని నిరూపించుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తారు. అయితే ఇదంతా ఒక సాధారణ మనుష్యులైన వారు చేసేది, వారు ఆలోచించేది. కానీ మనము సర్వోన్నతుడైన దేవుని కుమారులము, కుమార్తెలము. ఆయన మార్గములో, ఆయన ఆజ్ఞానుసారముగా ప్రశాంతంగా శాంతి సమాధానాలతో జీవించాలి అని అనుకునేవారము. అటువంటి మనము సాధారణమైన వారము కాదు, అసాధారణమైన వారము. అందు నిమిత్తమునే ప్రభు అంటున్నాడు, మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమను ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. మీకు మేలు చేయు వారికే మీరు మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగ చేతురు కదా. మీరెవరి వద్ద మరలా పుచ్చుకోనవలెనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తామిచ్చినదంతా మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పు ఇచ్చెదరు కదా అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఈ లోక సంబంధుల వలనే ఉండకూడదు. వారి వలె ఆలోచన విధానము కలిగి ఉండకూడదు. వారికి తప్పకుండా, వారి ఆలోచనలకు తప్పకుండా మనము విభిన్నముగా ఉండాలి. విభిన్నంగా అంటే పై వేషధారణ గురించి కాదు, కానీ మన యొక్క ప్రవర్తనను గురించి, ఈ లోకంలో మన యొక్క నడవడికను గురించి మనము జాగ్రత్త కలిగి ఉండాలి. కోపతాపాలతో, పగలతో, కక్షలతో, స్వలాభముతో విచక్షణ కోల్పోయిన వారి వలె మనము ఉండకూడదు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు అని వాక్యము సెలవిస్తుంది. ఆయన్ను కోపగించుకొని ఆయన్ను దూషిస్తున్న వారిని కూడా దేవుడు ప్రేమిస్తూ ఉపకారిగా ఉన్నాడు. అందుకే కదా ఈ రోజున ఎంతోమంది దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ
యేసయ్యని దూషిస్తూ దుర్మార్గముగా జీవిస్తున్నప్పటికీ సజీవముగా ఉండగలిగారు. కాబట్టి మీ తండ్రి కనికరము గల వాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై యుండుడి అని లేఖనములు చెప్పిన విధంగా మనము కూడా కనికరము గల హృదయముతో జీవించుదాం. ఈ రోజున నిన్ను ఎవరు ఇబ్బంది పెడుతున్నారో, ఎవరు శ్రమలు పెడుతున్నారో, ఎవరు నీకు విరోధముగా ఉన్నారో, ఎవరు నీకు విరోధముగా మాట్లాడుతున్నారో వారిని క్షమించే వ్యక్తిగా నీవు ఉండాలి. మనల్ని ద్వేషిస్తున్న వారిని సహితము ప్రేమించే హృదయము దేవుని బిడ్డలముగా మనమంతా కలిగి ఉండాలి. ఏదో ఆశించి ఇతరులకు సహాయం చేయడం కాదు, కానీ నిస్వార్థముగా నిరాపేక్షముగా మనము ఎదుటి వారికి మేలు చేసేవారంగా ఉండాలి. అలా ఉంటే, అలా చేస్తే నాకేంటండి మేలు అంటే అప్పుడు మన ఫలము గొప్పదై ఉంటుంది. ఉపకారిగా ఉన్న మనకు ప్రత్యుపకారము చేసేది మనుష్యుడు కాదు, కానీ సర్వశక్తిమంతుడైన దేవుడే, సర్వలోకాధిపతి అయినటువంటి దేవుడు మనకు ఉపకారము చేస్తాడు. కాబట్టి మనమందరము ఈ లోకంలో ఆయన బిడ్డలం అనేలాగున జీవించుదాం, ఆయన ప్రేమను చూపించుదాం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడవైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతుడవైన దేవ, సర్వోన్నతుడ, సకల సృష్టికి జీవాన్ని పోసిన దేవుడవు ప్రభ, నోటి మాట చేత సర్వమును సృష్టించిన దేవుడవు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు ప్రభ. అయా ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రములు ప్రభ. అయా మీ యొక్క బిడ్డలముగా, మీ కుమారులముగా, మీ కుమార్తెలముగా మేము ఉండాలి అంటే మీ ఆజ్ఞానుసారముగా నడుచుకోవాలని, అయా మరి తండ్రి శత్రువులను ప్రేమించే మనస్సును మేము కలిగి ఉండాలని, అయా వారికి మేలు చేసేటువంటి మనస్సును కలిగి ఉండాలని, అప్పుడే మా యొక్క ఫలము గొప్పదై ఉంటుందని తండ్రి, అయా అప్పుడే మేము సర్వోన్నతుని కుమారులై ఉంటామని తండ్రి వాక్యం ద్వారా సెలవిచ్చి, అయా మమ్మల్ని తండ్రి సరిచేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ కృప, మీ కనికరము, మీ హస్తము ప్రతి బిడ్డ పైన ఉంచండి. మీ కరుణ, మీ కటాక్షము, మీ దయగల అయా తండ్రి దృష్టి బిడ్డలపైన ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. అయా ఈ రోజున ఎందరైతే బిడ్డలు నా ప్రభువా ఆర్థిక సమస్యలతో, అప్పుల భారాలతో కృంగిపోయి నలిగిపోయిన స్థితిలో ఉండి, ఏమి చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉండి మీకు మొరపెడుతున్నట్లయితే వారి మొరను మీరు ఆలకించండి. అయా వారికి ఉన్నటువంటి అప్పుల సమస్యల నుండి, అయా ఆర్థిక సమస్యల నుండి విడుదలను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా కుటుంబ సమస్యల చేత బాధించబడుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము. అయా ఒకరంటే ఒకరికి పడని అయా ఆలోచనలు, ఒకరంటే ఒకరికి కక్షలు, పగలు, వీటన్నిటి నుండి తండ్రి శాంతిని, సమాధానాన్ని తండ్రి కలగజేయమని వేడుకుంటున్నాం. అయా అనారోగ్య సమస్యలతో బాధించబడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి. అయా మరి తండ్రి ఎటువంటి అనారోగ్యముతో బిడ్డలున్నా, అయా చెప్పుకోలేనటువంటి సమస్యల చేత నా తండ్రి బిడ్డలు ఈ రోజున వేధించబడుతున్నారో ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థత దయచేయండి. అదేవిధంగా సంతానము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా మీరే బిడ్డలకు సంతానమును కలగజేయండి ప్రభా. అదేవిధంగా నా తండ్రి కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు, అయా మరి తండ్రి ఆ సమస్యల నిమిత్తము నా తండ్రి కోర్టుల చుట్టూ తిరుగుతూ ప్రభా, అయా మరి తండ్రి ఏమీ లేని స్థితిలోనికి బిడ్డలు వచ్చి మీకు మొరపెడుచున్నట్లయితే వారి మొరను మీరు ఆలకించండి. ఆ కోర్టు కేసులు తండ్రి యేసు నామములో కొట్టివేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు గృహము లేక బాధపడుతున్నారో వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత గృహమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి నా ప్రభా. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున అయా ఏ జాబు లేక తండ్రి మరి తండ్రి జాబు నిమిత్తము తండ్రి ప్రార్థిస్తుండగా వారి యొక్క మనవులను మీరు ఆలకించండి. మంచి జాబు, వారికి తగిన జాబు అయా వారు పొందుకొనున్నట్లుగా మీ యొక్క సహాయము దయచేయమని వేడుకుంటున్నాము. ఇంటర్వ్యూలకు వెళ్తున్నటువంటి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. అయా మరి తండ్రి బిడ్డలు ఎంతగానో ప్రయాసపడుచుండగా వారి ప్రయాసనంతటినీ సఫలపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్న ఒంటరిగా ఉంటుండగా మీ యొక్క తోడు, మీ కాపుదల వారికి దయచేయమని వేడుకుంటున్నాం. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి. దైవజనులకు మీరు
తోడుగా ఉండమని, అయా దైవజనులు చేస్తున్న ప్రతి ఒక్క పరిచర్యలో, వారు వేస్తున్న ప్రతి అడుగులో మీరే వారికి తోడై ఉండండి. వారి ఆలోచనలన్నింటినీ సఫలపరచండి. అయా అనేక ఆత్మలను రక్షించడానికి కృపను చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.